జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరు శ్రీవల్లి? మా అత్తమ్మ. అయితే విషయం చెప్పు. ఒకవేళ అత్తమ్మ చేతిలోకెళ్ళి ఫోన్ ఆయన తీసుకుంటే? హలో శ్రీవల్లి, ఇంట్లోంచి బయలుదేరావా? రోహిత్ దొరికిండత్తమ్మా. రోహిత్ వారిపోతుంటే ఎంబడిస్తున్నాం. బయలుదేరావా? సరే సరే, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాను శ్రీవల్లి. ఏదో తీరు మేనేజ్ చేయండి అత్తమ్మా. ఎట్లన్నా రోహిత్ ని పట్టుకొని వస్తా. అలాగే అలాగే, త్వరగా వచ్చే, లేట్ చేయకు. ఫోన్ ఇలా ఇవ్వు. నేను మాట్లాడాను కదా నాన్న, వచ్చేస్తుందంట. ఇలా ఇవ్వు. హలో, కట్ చేసింది. పర్వాలేదులేరా, శ్రీవల్లొచ్చేలోపు నువ్వు ఈ కార్యక్రమం పూర్తి చేయొచ్చు. అవును నాన్న, ముందు ఆ పని చెయ్యి. లేదు, శ్రీవల్లి వచ్చాకే కార్యక్రమం మొదలవుతుంది. అడుగు ముందుకేస్తే దెబ్బలు తింటావు. తప్పించుకోవాలని చూస్తే బుర్ర చిట్లిపోద్ది. ఇంకా మా శ్రీవల్లి కన్నుగప్పుడు నీతోటి కాదు, మేమొచ్చినాం. అంటే ఏంటి, నన్ను చంపేస్తారా? మా శ్రీవల్లి ఒక్క మాట చెప్తే అది కూడా జరుగుతుంది. గిన్ని దినాల సంధి నీ ఎంట పడుతుంది. ఇప్పటిదాకా నిన్ను పట్టుకోవాలని ట్రై చేసింది నిన్ను చంపనీకి కాదు రోహిత్. నిన్ను క్షేమంగా నా ఎంట దొరకపోయి పచ్చని పందిట్లా నువ్వు ప్రేమించిన నా ఆడబిడ్డ శాన్వి పక్కన కూకోపెట్టి తన మెళ్ళో పుస్తలు కట్టే నీకి. అది కల్లో కూడా జరగదు. ఎందుకు జరగదు? ఒక అమ్మాయిని ప్రేమించి జీవితాంతం తనకి తోడుగా ఉంటాను అని నమ్మించి ఇంట్లో నుంచి తీసుకెళ్ళి తనకి తల్లి తండ్రిని అయిన వాళ్ళని దూరం చేసి ఇప్పుడు తనతో పెళ్ళంటే తప్పించుకుని పారిపోవడం గొప్పతనం అనుకుంటున్నావా? నేను ప్రేమించింది శాన్వి ఏదో అందగత్తనో, నాకింకో అమ్మాయి దొరకదనో కాదు. తన వెనక లెక్కలేనంత ఆస్తి ఉందని. తను ఇంట్లో ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్నాను. కానీ తను ఆవేశపడి ఇంట్లోంచి వచ్చేసింది, అది కూడా ఒట్టి చేతులతో. శాన్వి పుట్టి చేతులతోటొచ్చినా నీ ప్రేమని నిన్ను నమ్మొచ్చింది. వస్తా వస్తా తన ఇంటి పరువుని గౌరవాన్ని తెచ్చి అందరికీ శోకం మిగిల్చి మా మర్యాదని నీ కాళ్ళ దగ్గర పెట్టింది. అస్వంటి ఆడపిల్లని తాళిగట్టి భార్యం చేసుకుని పోషించుడు నీ బాధ్యత. బాధ్యత కాదు, అది భారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.